వైఎస్ వివేకానందరెడ్డి హత్య తదనంతర పరిణామాలపై ఈసీ గోపాలకృష్ణ ద్వివేదికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎంపీ కనకమేడల నేతృత్వంలో టీడీపీ నేతలు ఈసీని కలిసి వినతిపత్రం సమర్పించారు. నిరాధారమైన ఆరోపణలతో ముఖ్యమంత్రిపై కథనాలు వస్తున్నాయని వారు ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య తర్వాత సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఈ విషయంలో జగన్ను కలవాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నించారు. కోడ్ వచ్చాక గవర్నర్కి సంబంధం ఏంటని ప్రశ్నించారు. డీజీపీని మార్చమనడం, సీబీఐ విచారణ కోరడం సరికాదన్నారు. ఓటమి భయంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికలను జరగకుండా ఏదో ఒక రకంగా వాయిదా వేయాలనే కుట్ర కనబడుతున్నది. ఎన్నికలు జరిగితే వాళ్ళకి చాలా నియోజకవర్గాల డిపాజిట్లు రావని చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అబ్సల్యూట్ మెజారిటీతో అధికారంలోకి వస్తున్నటువంటి భయం పట్టుకున్నది. దాని నుంచి ఏదో ఒక రకంగా ఒక కుట్ర కోణంతో చేసి గవర్నర్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేసి గవర్నర్ గారిదోగా వారిని కూడా వాళ్ళని కూడా మిస్లీడ్ చేసి అవసరమైతే రిపోర్ట్లు పంపించి కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా జోక్యం చేసుకుని సుస్థిరంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అస్థిరపరిచి వాళ్ళ రాజకీయ పబ్బాలు గడుపుకోవాలనుకుంటున్నారు. శవరాజకీయాలు చేస్తున్నారు. ఇట్లాంటి హత్యలు చేయటం ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ నేపథ్యం అందరికీ తెలిసినటువంటిదే, ప్రజలందరికీ తెలుసు. ఈ రకమైనటువంటి నిరాధారమైన ఆరోపణలు చేసి వాళ్ళ పేపర్లో రాసి ప్రజలను పక్కదారి పట్టించలేరు. ఇట్లాంటివి గనక జరిగితే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగవు గనక, ప్రశాంతంగా ఉండవు గనక దానిపైన చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్టరల్ గారికి నిర్ణయించాం. వాడిని కూడా సానుకూలంగా స్పందించి దాన్ని విచారించి